आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ శివాలయంలో ధ్వజస్తంభ నాగ సుబ్రహ్మణ్య స్వామి 7వ ప్రతిష్టాపనోత్సవం సందర్భంగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించి రుద్రహోమం నిర్వహించి శివపార్వతుల కళ్యాణం జరిపించారు. అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గాగిల్లాపూర్ గ్రామంలో గల ఉమామహేశ్వర ఆలయంలో కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 7 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా పార్టీలు మరియు కులాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. అందరిపై ఆ శివుడి దీవెనలో ఉండి సమృద్ధిగా పాడి పంటలు పండాలని శివపార్వతులు గ్రామ ప్రజలందరికీ సిరి సంపదలు సమకూర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ మేకా సంతోష్ కుమార్, మేకా మల్లేశం, చంద్రం, చొప్పరి సాగర్, దామెర మల్లేశం, శ్రీధర్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. समायुक्ते यज्ञसामासमन्विते स्वर्णवर्ण नूतन वस्त्राधारण समूह అరే అరే నీకు నాకు దూరం ఉండాలి, దగ్గర ఉండదు. ఉమామహేశ్వర ఆలయంలో కళ్యాణం జరుపుకోవడం గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తప్పకుండా భక్తులు, గ్రామస్తులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా గ్రామంలో ఉండే అందరు భక్తులు కలిసి అలా ఉమామహేశ్వర ఆలయంలో కళ్యాణం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఆ శివుణ్ణి గ్రామాల్లో పాడి పంటలతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఈ కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఆ దేవదేవులు ఖచ్చితంగా ప్రజలందరికీ సిరి సంపదలు సమకూర్చాలని, పాడి పంటలతో తులతూగేటట్లు చేయాలని చెప్పేసి ఆ ఉమామహేశ్వరులను నేను కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నీళ్లు రావాలి, పంటలు వండాలి, ప్రజలందరూ శాంతి సౌఖ్యంతో ఉండాలని చెప్పేసి నేను మరొకసారి ఆ దేవదేవుని కోరుకుంటున్నా. आप देख रहे हैं मी6 न्यूज।